ఇవాళ నేను మీ అందరికీ నేను ఒక మాట ఇస్తా ఉన్నాను. మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మారుస్తాను, మేనిఫెస్టోను ఒక బైబిల్గా మారుస్తాను, మేనిఫెస్టోను బట్టి అంశం భగవద్గీతగా కూడా మారుస్తాను అని చెప్పి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. పెట్టుబడి కోసం రైతన్న అప్పులకు మోసం పోతాడు, బ్యాంకుల దగ్గరికి వెళ్తాడు ఆ రైతన్న, లేకపోతే బ్యాంకుల దగ్గర డబ్బు పుట్టకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోతాడు. 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొని వచ్చి వ్యవసాయం చేయడానికి ఆరాటపడతాడు. ఆ ప్రతి రైతన్న జూన్ మాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500 రూపాయలు ఆ ప్రతి రైతుకు నేరుగా చేతిలో పెడతామని చెప్తా ఉన్నా. చెప్పిన దానికన్నా కూడా ముందుగా 12,500 రూపాయలు అని చెప్పాం. దాన్ని సంవత్సరానికి 13,500 రూపాయలు ఈరోజు ఇవ్వగలుగుతున్నామని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. 4 ఏళ్ల పాటు అని చెప్పాం. ఆ 4 ఏళ్ళది ఏకంగా 5 ఏళ్ల పాటు కూడా ఇవాళ ఇస్తా ఉన్నాము అని కూడా రైతన్నల తరపున గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. 50,000 రూపాయలు అని చెప్పాం. ఆ 50,000 కాస్త 67,500 రూపాయలు ఈ 5 ఏళ్లలో రైతన్నల చేతిలో పెట్టుబడిగా పెడతా ఉన్నామని కూడా గర్వంగా చెప్పదలుచుకున్నా. మీకేదైనా హాస్పిటల్కి వెళ్తే 1000 రూపాయలు మీ ఖర్చులు దాటితే చాలు, దాన్ని పూర్తిగా ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, ఆపరేషన్ ఉచితంగా చేయించి ఇంటికి పంపిస్తామని చెప్తా ఉన్నా. మంచి వైద్యం ఎక్కడ అందినా పర్వాలేదు, అది హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఎక్కడైనా సరే మంచి వైద్యం అందిన చోట ఆ పేదవాడికి తోడుగా ఉంటానని చెప్పి చెప్తా ఉన్నా. 1000 రూపాయలు దాటితే వైద్యం ఖర్చు అన్నది పేదవాడికి ఉచితంగా రావాలి అనే ఒక దృఢమైన లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపుగా 680 కోట్ల రూపాయలకు సంబంధించిన గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు, నెట్వర్క్ హాస్పిటల్కి పెట్టిన బకాయిలన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. 1059 మనం అధికారంలోకి రాకమునుపు ఉన్న వైద్య చికిత్సలను ఈరోజు 2,200 చికిత్సలకు దీన్ని తీసుకొని పోవడం జరిగింది. ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇటువంటి మిగిలిన రాష్ట్రాలలో ఉన్న పెద్ద నగరాల్లో ఉన్న మంచి హాస్పిటల్స్ దాదాపుగా 132 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను ఈరోజు ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడం కూడా జరిగింది. ప్రతి తల్లి కూడా వాళ్ళు చేయాల్సిందల్లా తమ చిట్టి పిల్లలను బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఆ ప్రతి తల్లికి హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. బటన్ ఆన్ చేస్తే దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు, దాదాపుగా 82 లక్షల పిల్లలకు మేలు జరిగేట్టుగా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి 15,000 రూపాయలు జమ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. మన ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో. కానీ చెప్పిన దానికన్నా కూడా మెన్నుగా ఒక అడుగు ముందుకు వేసి దాన్ని 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలను కూడా తీసుకొస్తూ ఈ అమ్మ ఒడి పథకాన్ని ఇంకా మెరుగ్గా అమలు చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. పేదరికంలో ఉన్న
ప్రతి బీసీ అక్కకు చెప్పండి, ప్రతి ఎస్సీ అక్కకు చెప్పండి, ప్రతి ఎస్టీ అక్కకు చెప్పండి, ప్రతి మైనారిటీ అక్కకు చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలుగానే. ప్రతి అక్కకు చెప్పండి. 45 ఏళ్ళకి పెన్షన్ ఏంది, జగన్ పెన్షన్ ఇవ్వడం ఏంటి అసలు వీళ్లకు అని చెప్పి జగన్ నిర్ణయాన్ని పూర్తిగా వెటకారం చేయడం కూడా మొదలుపెట్టారు. సరే, ఇంక వెటకారం మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి సరే పెన్షన్ వద్దులే, ఆ అక్కలకు వేరే రకంగా సహాయం చేస్తాను, 12,000 కాదు 18,750 ఇస్తాము, 4 ఏళ్ళు చేయి పట్టుకొని నడిపిస్తాము, 4 సార్లు 4 దఫాలు 4 సంవత్సరాలు అదే అక్కను చేయి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళి 75,000 4 ఏళ్లలో ఆ అక్క చేతిలో పెడితే ఆ అక్కకు నిజంగా ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్పు చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చేయూత అనే కార్యక్రమానికి ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉండగా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ తమ్ముడుగా, ఈరోజు మీ అన్నగా నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే నిజంగా దేవుడు దయ్యే అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. ఆ అవ్వలకు చెప్పండి, ఆ తాతలకు చెప్పండి, పెన్షన్ను 3,000 వరకు పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల్లో భాగంగా ఆ ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను, ప్రతి తాతకు నేను మాటిచ్చాను, ఆ ప్రతి వితంతు అక్క చెల్లెమ్మలకు మాటిచ్చాను, పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను. పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ నా మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నాను. ఆ అవ్వ తాతల పెన్షన్ అక్షరాల ఈ జూన్ నెల నుంచి 2,250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను. ఆ అధ్యయనం వైఎస్ఆర్ పెన్షన్ గా, వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం. ఇవాళ ప్రతి అక్క కోసము చెప్తున్నాను, ప్రతి చెల్లెమ్మ కోసము చెప్తా ఉన్నాను, ప్రతి తల్లి ప్రతి తండ్రి కోసము నేను ఇవాళ చెప్తా ఉన్నాను. నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి చెప్తా ఉన్నా. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను చెప్తా ఉన్నా, మీ పిల్లలను మీరు ఇంజనీరింగ్ చదివించండి, డాక్టర్గా చేయండి, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారో చదివించండి, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు నేను చదివిస్తాను మీ పిల్లలను అని చెప్పి ప్రతి అక్కకు పిల్లలకు నేను హామీ ఇస్తా ఉన్నా. 1 రూపాయి కూడా ఖర్చు అనేది పిల్లల తల్లిదండ్రుల మీద పడకుండా మొత్తం ఫీజులు ఎంతైతే అంత ఫీజులు ఉంటాయో మొత్తం ఫీజులన్నీ కూడా ప్రభుత్వమే భరించే విధంగా పూర్తిగా చర్యలు తీసుకుంటూ ఫీజు రీయింబర్స్మెంట్కు శ్రీకారం చుట్టాం. 100% ఫీజు రీయింబర్స్మెంట్. గత ప్రభుత్వం ఇస్తామన్న బకాయిలే, అంటే ఇచ్చేది అరకొర, ఆ ఇస్తామన్న బకాయిలే ఎంత అని చెప్పి చూస్తే 1,880 కోట్లు బకాయిలు పెట్టింది. బకాయిలు కాక ఈ సంవత్సరం టోటల్గా మార్చి క్వార్టర్ దాకా, అంటే అప్ టు డేట్ దాకా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కట్టాలంటే ఎంత అవుతుంది అని చెప్పి లెక్కేసాం. 4,200 కోట్ల రూపాయలు దాదాపుగా అవుతుందని లెక్కేసాం. ఒకేసారి మొత్తం 4,200 కోట్లు పూర్తిగా కూడా ఇచ్చేసే కార్యక్రమం కూడా చేశాం. ప్రతి పేదవాడి కోసము నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి పేదవాడికి ఇల్లులు కట్టించి ఇవ్వడమే కాదు, ఆ ఇల్లు ఆ అక్క చెల్లెమ్మల పేరుతో
రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తానని చెప్తా ఉన్నా. మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడు కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం. సో వన్స్ అగైన్ లిస్టులు మొత్తం డిస్ప్లే చేయండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టండి. ఒకవేళ మీ పేరు లేకపోతే మీకు అర్హత ఉంటే ఎలా నమోదు చేసుకోవాలో అని చెప్పి రాయండి. రాసిన తర్వాత ఈ డిస్ప్లే పెట్టేయమని చెప్పి అడుగుతా ఉన్నా గ్రామ సెక్రటేరియట్లో. ప్రతి రైతన్నకు నేను హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్ల దీవంతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మీ అందరి రైతన్నలకు కూడా చెప్తా ఉన్నాం. 23/12/2008లో రాజోలి జలధరాశి రిజర్వాయర్ల నిర్మాణానికి ఇక్కడే చేపట్టాలి అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో జీవో ఇచ్చి ఆ తర్వాత మనకు కనపడకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు గురించి మన గురించి ఏ ఒక్కరూ ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఈరోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలు తిరక్క మునిపే ఈ 2 ప్రాజెక్టులకు మళ్ళీ ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాను అని గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఈ 7 జిల్లాల రూపురేఖలను కూడా మార్చేందుకు, నీళ్లు లేని పరిస్థితి నుంచి నీళ్లతో సస్యశ్యామలంగా బ్రతికే పరిస్థితులు తీసుకొచ్చేందుకు గోదావరి నదిని పెన్నా బేసిన్కు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామ సెక్రటేరియట్లో మీ గ్రామానికి చెందిన 10 మంది మీ పిల్లల్ని గ్రామ సెక్రటేరియట్లో అక్కడే ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకుంటాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థకు ఈరోజు అంకురార్పణ చేశాం. రాష్ట్రంలో ఎప్పుడు చూడనిది, దేశంలో కూడా ఎక్కడా జరగనిది, ప్రతి 2000 జనాభాకు 10 నుంచి 12 మందికి కొత్త ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రావడం. పరిపాలన అన్నది ప్రతి గడపకు తీసుకొని పోయే విధంగా, పరిపాలనలో అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేయాలి అన్న తపనతో, వివక్షకు ఎక్కడా కూడా తావు ఉండకూడదు అన్న ఆరాటంతో చేసిన ప్రయత్నం ఈ గ్రామ సచివాలయాలు. ప్రతి గ్రామానికి 10 నుంచి 12 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం కూడా ఇచ్చారు. ఈ 4 నెలల కాలంలోనే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఉండదేమో, ఒక మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తప్ప. కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తూ ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. అక్షరాల మద్యం దుకాణాలు అప్పట్లో 4580 షాపులు ఉన్నాయి. మద్యం షాపులకు అనుసంధానంగా ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు, అక్షరాల రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి కూడా మనకు గతంలో కనిపించేది.
ఊర్లలో మినరల్ వాటర్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మద్యం దుకాణాలు మాత్రం వీధి చివరన, గుడి పక్కన, బడి పక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపించే పరిస్థితి మాత్రం గ్రామాలలో కనిపించే పరిస్థితి ఉండేది. ఈరోజు సగర్వంగా నేను చెప్తా ఉన్నా, గాంధీ జయంతి నాడు నాకు గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని ఇవాళ చెప్తా ఉన్నా, ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, 43,000 బెల్ట్ షాపులు, ఏ గ్రామంలోనూ బెల్ట్ షాపులు లేకుండా పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం మాది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. ప్రతి అగ్రిగోల్డ్ బాధితులకి అధికారంలోకి రాగానే దేవుడి దయతో మీ అందరి దీవెనలతో 1,150 కోట్ల రూపాయలు పూర్తిగా కేటాయిస్తాము. 13 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఉపశమనం కలిగిస్తాము అని అగ్రిగోల్డ్ బాధితులకు అందరికీ కూడా మాట మరొక్కసారి చెప్తా ఉన్నా. దాదాపుగా 3,70,000 మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఎవరైతే 10,000 వరకు డిపాజిట్ చేసి నష్టపోయి ఆ డబ్బు రాదు అని విలవిలలాడుతా ఉన్న ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు, ఆ ప్రతి సోదరుడికి తోడుగా ఉండేందుకు 264 కోట్ల రూపాయలు ఈరోజు 3,70,000 మంది కుటుంబాల అకౌంట్లలోకి ఈరోజు డబ్బులు వేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 20,000 వరకు డిపాజిట్ చేసిన వారికి అందరికీ కూడా త్వరలోనే డబ్బులు కూడా అందించబోయే కార్యక్రమం చేస్తాం. ఆస్తులన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ సహాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అనుమతించండి అని చెప్పి కోర్టును అభ్యర్థించి కోర్టు దగ్గర నుంచి ఆ పర్మిషన్ తీసుకుని అక్షరాల ఈరోజు 3,70,000 మందికి మేలు చేయగలుగుతా ఉన్నాం. షాపులున్న ప్రతి నాయి బ్రాహ్మణ సోదరుడికి చెప్పా, షాపులున్న ప్రతి రజక సోదరుడికి చెప్పా, షాపులున్న ప్రతి టైలర్ సోదరుడికి కూడా చెప్పా, అధికారంలోకి రాగానే వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి వీళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చాం. షాపులున్న దాదాపుగా 1,25,926 మంది టైలర్ల దర్జీల కుటుంబాలకు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల కుటుంబాలకు, షాపులున్న 82,347 మంది రజక సోదరుల కుటుంబాలకు, షాపులున్న దాదాపుగా 40,000 మంది నాయి బ్రాహ్మణ అన్నదమ్ముల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున మొత్తంగా 2,47,000 కుటుంబాలకు 247 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డబ్బు జమ చేయడం జరుగుతుంది. ఈ డబ్బులన్నీ కూడా బ్యాంకు వాళ్ళతో ఇంతకు ముందే మాట్లాడడం జరిగింది. పాత అప్పులకు ఈ డబ్బులు జమ చేసుకోలేని విధంగా బ్యాంకులతో మాట్లాడిన తర్వాత ఆ అకౌంట్లను ఆ మాదిరిగా మార్చిన తర్వాత వాళ్లకు ఈ సొమ్మును వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేస్తూ ఉన్నాం. మత్స్యకారులకు ఇవాళ ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు దాకా ఇవాళ మత్స్యకారులు వేటకు పోవడానికి నిషేధించిన పీరియడ్లో రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తా ఉంటే బ్రతకలేని పరిస్థితిలో ఉన్నామన్నా అని చెప్పిన ఆ మత్స్యకారు సోదరుల కోసం చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ 15 నుంచి జూన్ 15న నిషేధ పీరియడ్లో ఇచ్చే అమౌంట్ 4,000 కాకుండా దాన్ని 10,000 రూపాయలు చేస్తాము అని చెప్పి ఆ మత్స్యకారు సోదరులకు చెప్తా ఉన్నా. నా మత్స్యకారు అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు నేనిచ్చిన ఆ వాగ్దానాన్ని ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాను, నెరవేరుస్తున్నాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఆ 4,000 రూపాయలను అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులను, అరకొర మందికే ఇచ్చే పరిస్థితులను మారుస్తూ అక్షరాల
10,000 రూపాయలు ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా అందజేయబోతా ఉన్నాము ఈ వేదికపై నుంచి. వేటకు వెళ్ళి ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే ఇది జరగకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, పొరపాటున ఏదైనా జరిగితే అక్షరాల వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము ఎక్స్ గ్రేషియా అని చెప్పి కూడా చెప్పడానికి కూడా సగర్వపడతా ఉన్నా. ప్రతి చేనేత కార్మికునికి కూడా ఎవరికైతే మగ్గం ఉంటుందో ఆ మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికునికి కూడా సబ్సిడీ 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి చేనేత కార్మికుడికి కూడా చెప్తా ఉన్నాం. దీనివల్ల 2,000 రూపాయలు నెల చేనేత కార్మికునికి వచ్చినప్పుడు ఆ చేనేత కార్మికుడు ఆ 2,000 రూపాయలతో ఎలా బ్రతకాలి అని చెప్పి ఆలోచన చేయాల్సిన పని లేకుండా ముందడుగు వేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా 24,000 రూపాయలు అందిస్తామని హామీ నిలబెట్టుకుంటూ ధర్మవరం అయితేనేమి, మంగళగిరి అయితేనేమి, వెంకటగిరి అయితేనేమి, చీరాల అయితేనేమి, ప్రొద్దుటూరు అయితేనేమి, జమ్మలమడుగు అయితేనేమి, యమగనూరు అయితేనేమి, ఉప్పాడు అయితేనేమి, తిప్పసముద్రం అయితేనేమి, పొందూరు అయితేనేమి తలుపు కొట్టి అక్క నేనున్నాను, చెల్లెమ్మ నేనున్నాను అని తలుపు కొట్టి మీ గడప దగ్గరికి వచ్చి అక్షరాల ప్రతి సంవత్సరం 24,000 చొప్పున 5 ఏళ్లలో 1,20,000 రూపాయలు ప్రతి అక్క అకౌంట్లోనూ, ప్రతి చేనేత కుటుంబం అకౌంట్లోనూ వేయబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఆటో డ్రైవర్కు చెప్తా ఉన్నాను, సొంత ఆటో కొనుక్కొని తన సొంత ఆటోలు తానే నడుపుకుంటూ జీవితం కోసం నడిపిస్తా ఉన్న ఆ ప్రతి ఆటో డ్రైవర్కు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్కు చెప్తా ఉన్నాను. అదేవిధంగా సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న ప్రతి కార్మికుడికి కూడా అదే 10,000 ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఇచ్చిన మాటకు ఈరోజు కట్టుబడి చెప్పిన మాట ప్రకారం సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకొని బ్రతుకు బండిని ఈడుస్తా ఉన్న ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకు నేను ఇవాళ మాటిస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చొప్పున ఈ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు మీ అకౌంట్లలో వేస్తాను అని చెప్పి సగర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను ప్రతి సోదరుడికి. మనం ఇంజనీర్ చదివించాలన్నా, డాక్టర్ చదివించాలన్నా మన పిల్లలు హాస్టల్లోకి పోతారు. హాస్టల్లోకి వెళ్ళి మన పిల్లలు చదవాలి అని అంటే ఆ హాస్టల్ ఖర్చులు, మెస్ ఛార్జీల కోసం సంవత్సరానికి కనీసం 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 15,000 రూపాయలు కూడా తల్లిదండ్రులు పంపించలేని పరిస్థితిలో చాలా తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను, మీ పిల్లలను ఇంజనీర్గాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి చదువులు చదివించడమే కాదు, ఆ ప్రతి పిల్లాడికి మెస్ ఛార్జీల కోసం, హాస్టల్ ఖర్చుల కోసం సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ కూడా. వసతి దీవెనలో డిగ్రీ, పీజీ విద్యార్థులతోనే పాటు ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు 2 విడతల్లో 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు 2 విడతల్లో 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. కుటుంబంలో ఎంతమంది పిల్లలైనా సరే చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు కూడా వచ్చేట్టుగా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఒక బటన్ నొక్కిన వెంటనే ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా 1,100 చిల్లర కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి పడే కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తాం.
ఆ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ వడ్డీ లేకుండా రుణాలు వచ్చే రోజులు మళ్ళీ తీసుకొస్తాం. ఆ అక్క చెల్లెమ్మలను మళ్ళీ లక్షాధికారి చేసే దిశగా అడుగులు వేస్తూ ఆ అక్క చెల్లెమ్మలు కట్టాల్సిన వడ్డీ సొమ్ములు మొత్తం ప్రభుత్వమే దగ్గరుండి కడుతుంది అని చెప్పి ఆ భక్తి అక్క చెల్లెమ్మకు హామీ ఇస్తా ఉన్నా. వైఎస్ఆర్ సున్నా వడ్డీ అన్న పథకం ద్వారా ఏకంగా 91 లక్షల అక్క చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా అక్షరాల 1400 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతున్నాము అని అంటే ఇది నిజంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుడికి మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ అన్ని నియామకాల్లోనూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50% రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. చట్టం తీసుకొస్తాం, మొట్టమొదటి శాసనసభలో చట్టం తీసుకొస్తామని చెప్తా ఉన్నాం. అంతేకాదు నామినేషన్ పదవులే కాదు, నామినేషన్ కింద ఇచ్చే వర్కుల్లో కూడా 50% పనులు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకి అందేలా చట్టం తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మా కేబినెట్ లో చెప్పగలుగుతారు అధ్యక్ష, గర్వంగా అధ్యక్ష, 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉంటే 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లలో 4 ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అని చెప్పి కూడా గర్వంగా ఈ గర్వంగానే చెప్పగలుగుతారు అధ్యక్ష. ప్రతి అడుగులోనూ అధ్యక్ష ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది సగర్వంగా ఈ వేదిక మీద నేను చెప్పగలుగుతాను, అది మా ప్రభుత్వమే అని చెప్పి చెప్పగలుగుతాను అధ్యక్ష. ఇవాళ ఉద్యోగం కోసం ఎదుగుతున్న ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు దయ వల్ల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట శాసనసభలోనే ఒక బిల్లు తీసుకొస్తాం. ఆ బిల్లు పరిశ్రమలన్నింటిలోనూ ఉన్న పరిశ్రమలు, కట్టబోయే పరిశ్రమలన్నింటిలోనూ 75% ఉద్యోగాలు లోకల్ వారికే ఇవ్వాలి అని చెప్పి బిల్లును తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అన్నీ కలిపి ఈ 3 నెలల కాలంలోనే దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పడానికి గర్వపడుతూనే ఉన్నా. కానీ ఒకవైపున ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాక అన్నిటికన్నా విప్లవాత్మకమైన నిర్ణయం ఏమిటి అని అంటే, నా పిల్లల మీద, మన పిల్లల మీద నాకు నమ్మకం ఉంచి 75% లోకల్ రిజర్వేషన్ తీసుకొస్తూ ఏకంగా ఒక చట్టాన్ని తీసుకొని రావడం. ఒకటి 08 నంబర్కు ఫోన్ కొడితే కొయ్ 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 అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో మండలానికి ఒకటి ఉండి 20 నిమిషాల్లో ప్రతి పేదవాడికి తోడుగా ఉండే పరిస్థితికి పోయి ఇవాళ మొత్తం నియోజకవర్గానికి అంతా కలిపి ఒక్కటి తిరుగుతా ఉందేనంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పాలన కాదా ఇది నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. దాదాపుగా 1088 104 108కి సంబంధించిన అంబులెన్స్లు ఏకంగా ఒకేసారి 1088 అత్యాధునిక సదుపాయాలు ఉన్న వాహనాలు, వెంటిలేటర్ సపోర్ట్స్ కూడా, ఇటువంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్న వాహనాలన్నీ కూడా ఒకే రోజులోనే రాష్ట్రంలోని ప్రతి మండలానికి కూడా సేవలు అందించడం కోసం ఇనిషియేటివ్ తీసుకున్న ప్రభుత్వం కూడా మనదే. మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి దగ్గర నుంచి సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూనివర్సల్ హెల్త్ కార్డ్ తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వైద్యం ఖర్చు
1000 రూపాయలు దాటితే చాలు వాళ్ళందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కార్డుతో ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తాను అని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వ్యక్తికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో అక్షరాల అది ఇంప్లిమెంట్ చేస్తూ జీవోలు ఇచ్చాం. అక్షరాల 5 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ పరిధిలో మన రాష్ట్రంలో ఎంతమంది కుటుంబాలు ఉన్నారు అని అంటే 1.42 కోట్ల కుటుంబాలు, అంటే 1,42,00,000 కుటుంబాలు ఇవాళ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఈ రోజు చేశాం. వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మనందరినీ కూడా. రైట్ టు ఎడ్యుకేషన్ కాదు, పేదవాడికి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో అధ్యక్ష మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేయించాలి అని చెప్పి తాపత్రయంతో ఇదే బిల్లును తీసుకొచ్చాం అధ్యక్ష కొద్ది నెలల కిందట. పేదవాడికి మంచి చేసే బిల్లు, వాళ్ళ జీవితాలు బాగుపరిచే బిల్లు అని తెలిసినా కూడా ఇదే బిల్లు కౌన్సిల్లో అడ్డుకున్నారు అధ్యక్ష. మళ్ళీ ఇవాళ ఆ పేద పిల్లలందరికీ కూడా జగన్మామ తోడుగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇదే బిల్లును, మళ్ళీ ఇదే చట్టసభలో మళ్ళీ ఇదే బిల్లును పెట్టి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అనేది ఒక హక్కుగా మళ్ళీ ఇదే చట్టసభలో ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇస్తాం. అంతేకాదు సకాలంలో పిఆర్సీ అమలు చేస్తాం. రేపు క్యాబినెట్ జరుగుతూ ఉంది. ఐఆర్ అనేది 27% డన్. మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతా ఉన్న అక్క చెల్లెమ్మను తీసేయడం కోసం మధ్యాహ్న భోజనం పథకాన్ని మొత్తం నీరు గారుస్తా ఉన్న పరిస్థితి. 4 నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు. 4 నెలలుగా వాళ్ళు కొన్న సరుకులకు కనీసం బిల్లులు చెల్లించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరోవైపున ఈ చంద్రబాబు నాయుడు గారు చెడిపోయిన నాసిరకం కోడిగుడ్లు సప్లై చేస్తాడు, మరో పక్కన చెడిపోయిన నాసిరకం బియ్యం సప్లై చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చదువులే కాకుండా ఆ పిల్లలు ఆ కుటుంబాలు బాగుండాలని ఆ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం పథకం కూడా చూస్తూ ఆ మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మార్పులు తీసుకొని రావాలని ఆ మెనూ కూడా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగన్ మాత్రమే ఉంటాడేమో అని చెప్పి కూడా తెలియజేస్తాను. జగన్ అనే నేను యూటర్న్ తీసుకునే అలవాటు మా ఇంట వంట లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. 5,000 కోట్ల రూపాయలు అని చెప్పి 1,340 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసింది మోసమైతే జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తారు. ఏడాదికి సగటున 400 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితులు గత 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసాం. అదే ఈ సంవత్సరం దేవుడి దయతో మీ అందరి చల్లని దేవునితో వచ్చిన మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఒక్క 13 నెలల కాలంలోనే ఎంత ఇచ్చామని చూస్తే అక్షరాల
4,770 కోట్ల రూపాయలు దేవుడి దయతో మీ బిడ్డలా మీకు ఇవ్వగలిగామని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. ఈ పథకం వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఎన్నికల రోజుల వరకు అక్క చెల్లెమ్మలకు ఎంతైతే పొదుపు సంఘాల్లో రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాన్నంతా కూడా 4 దఫాలుగా నేరుగా వారి చేతుల్లోనే పెడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్షరాల మొదటి దఫా కింద 6,792 కోట్ల రూపాయలను ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా సంఘాల ఖాతాల్లోకి ఆ డబ్బును ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్న వీక్లీ ఆఫ్ అమలు చేస్తాం. First time weekly off for police. This is something what's coming from our governance. You know, it gives emotional wellness. When somebody takes a day off, spends that time with the family, it helps. It rejuvenates the person. Yes, I strongly believe that it should be done. And then, God's grace, today we're implementing that. ఆర్టీసీలో పనిచేస్తా ఉన్న ఆ మొత్తం 65,000 మంది ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ లో విలీనం చేస్తాము అని చెప్పి అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలోనూ కూడా విలీనం చేసే పరిస్థితి రాకూడదు అని చెప్పి అప్పట్లో అడ్డుకునేందుకు 1997లో ఆయన తెచ్చిన బిల్లు ఉంది. కాబట్టి ఇవాళ విలీనం చెయ్యాలి అని అంటే కొత్తగా ఇంకొక బిల్లును తీసుకొని రావాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ ఒక చారిత్రాత్మకమైన బిల్లును మళ్ళీ ఇవాళ ప్రవేశపెడతా ఉన్నామని చెప్పి కూడా కనబడుతుంది. ఏ రకంగా అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో, ఏ రకంగా అయితే హోమ్ డిపార్ట్మెంట్ ఉందో, ఏ రకంగా అయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉందో, ఏ రకంగా అయితే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఉందో, ఏ రకంగా అయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉందో, అలా ఏ రకంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇవాళ మళ్ళీ ఒక కొత్త డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కింద వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రతి రైతన్నకు కూడా తాను ఉపయోగిస్తున్న ట్రాక్టర్లకు పూర్తిగా ట్యాక్స్ లేకుండా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. రోడ్ ట్యాక్స్ అనేది లేకుండా చేస్తానని హామీ ఇస్తా ఉన్నా. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు అమలు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఇదిగో జగన్ చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి ఎన్నికలప్పుడు 2 నెలల ముందు మాత్రమే వీళ్ళకు రోడ్ ట్యాక్స్ రద్దు చేయాలి అనే ఆలోచన వస్తుంది. ముందు రాదు అధ్యక్ష, అమలు చేసేది మాత్రం మళ్ళీ మా ప్రభుత్వమే అధ్యక్ష. నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తారని ఇంతకు ముందే చెప్పా. ఆ ప్రతి పేదవాడి కోసము చెప్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఉచితంగా 1000 రూపాయలు దాటితే ఆపరేషన్ చేయించడమే కాదు, ఆ డాక్టర్లు మీకు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే అది 45 రోజులు కానీ, 2 నెలలు కానీ, 6 నెలలు కానీ, సంవత్సరం కానీ, ఎన్ని రోజులన్నా కానీ
డాక్టర్లు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు ఆ పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేయించడమే కాకుండా ఆ పేదవాడు రెస్ట్ తీసుకునేటప్పుడు ఆ పేదవాడికి డబ్బులు ఇస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అన్న పేరుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆ రోగులు ఇంట్లో పస్తు పడుకునే పరిస్థితి రాకుండా ఉండేందుకు రోజుకు 225 రూపాయలు చొప్పున నెలకు 5,000 వరకు ఎన్ని నెలలైనా కూడా ఎన్ని రోజులైనా కూడా డాక్టర్లు ఏదైతే సిఫార్సు చేస్తారో ఆ నిపుణుల కమిటీకి సంబంధించిన డాక్టర్ల సిఫార్సుల మేరకు పూర్తిగా దీన్ని వర్తిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి నాంది పలుకుతా ఉన్నాం. ఇక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు మనందరికీ కూడా వరప్రసాదం. అటువంటి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నత్త నడకన సాగిస్తా ఉన్నదో ఇవాళ ఆ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలని పరిస్థితి ఇవాళ పోలవరం ప్రాజెక్టు పరిస్థితి. పోలవరం ప్రాజెక్టులో ఇవాళ కనిపించేది ఏమిటి అంటే ఇవాళ అక్కడ అవినీతి కనిపిస్తా ఉన్న పరిస్థితి. ఇవాళ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అవినీతి. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ చేశాం. దాదాపుగా 830 కోట్ల రూపాయలు ఆదా చేశాం. ఆదా చేయడమే కాకుండా అధ్యక్ష ప్రాజెక్టును స్టార్ట్ చేశాం. కరెక్ట్గా వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు కూడా మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. కిడ్నీ వ్యాధితో బాధపడతా ఉన్నా డయాలసిస్ పేషెంట్లకు నేను ఇవాళ మాటిస్తున్నా. ఆ ప్రతి పేషెంట్కు నేను ఇవాళ మాటిస్తున్నా. దీర్ఘకాలిక రోగాలతో బాధపడతా ఉన్నా ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని నియమంతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కిడ్నీ వ్యాధులతో బాధపడి డయాలసిస్ చేయించుకుంటున్న వారందరికీ చెప్తా ఉన్నాను, వారందరికీ ఇచ్చే పెన్షన్ నెలకు 10,000 ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ. నెల నెల డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ చేసుకుంటూ బ్రతకలేని పరిస్థితిలో, బ్రతుకుడే కష్టంగా ఉండే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ నెల నెల డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ 10,000 రూపాయలు చేశాం. ఇలా 10,000 రూపాయలు ఇస్తున్న విధంగానే ఈ రోజు నుంచి మొదలుకొని థాలసీమియా, సికిల్ సెల్ అనేమియా, హిమోఫీలియా వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారందరికీ కూడా నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఈ నెల నుంచి ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా చెప్తా ఉన్నా. న్యాయవాదుల దగ్గరకు వచ్చి అన్నా మొదట 3 సంవత్సరాలు మాకు కేసులుండవు, జూనియర్ అడ్వకేట్లుగా ఉంటాం, అప్పుడే చదువులు అయిపోయి ఉంటాయి, 3 ఏళ్ల పాటు మేము నిలదొక్కునేదానికి మాకు స్టైపెండ్ ఇవ్వండి అన్నా అని అడిగారు. ఆ ప్రతి న్యాయవాదికి నేను ఆ రోజే మాట చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నా, ఆ ప్రతి న్యాయవాదికి 3 ఏళ్ల వరకు 5,000 రూపాయలు ఇస్తాం నెల అని చెప్పి ప్రతి న్యాయవాదికి చెప్తా ఉన్నా. 100 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధి కావాలన్నారు, అదే న్యాయవాదులుగా రోజు చేస్తామని హామీ ఇచ్చా. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ జూనియర్ లాయర్లకు 3 ఏళ్ల పాటు నెలకు 5,000 రూపాయలు స్టైఫండ్, న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ కోసం 100 కోట్ల రూపాయలు కేటాయింపు. స్టీల్ ఇండస్ట్రీస్ మూతపడ్డాయి, ఆయిల్ మిల్లులు మూతపడ్డాయి, కేబుల్ ఇండస్ట్రీస్ మూతపడ్డాయి, జూటు మిల్లులు మూతపడ్డాయి. ఒక్క రాజ్యంలోనే 17 పరిశ్రమలు దాదాపుగా మూతపడిన పరిస్థితి ఇవాళ ఇదే నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం. ఇదే నియోజకవర్గంలో
20,000 మంది కార్మికులు రోడ్డున పడిన పరిస్థితులు ఇవాళ గమనిస్తా ఉన్నాం. దాదాపుగా 905 కోట్ల రూపాయలు ఈ పెండింగ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద ఈ చిన్న చితక పరిశ్రమలకు తోడుగా ఉండేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈ డబ్బులు దాదాపుగా ఈ చిన్న చితక పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుందని, వీళ్ళ మీద ఆధారపడ్డ చిన్న చిన్న ప్రజలకు ఉద్యోగం చేసుకుంటా ఉన్న పిల్లలకు కూడా దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. మాదిగలకు, మాలలకు మరియు రెల్లి తదితర కులాలకు అందరికీ కలిసి ఇంకొకటి. అధ్యక్ష, మొట్టమొదటిసారిగా హిస్టరీలో ఎప్పుడూ జరగని విధంగా ఎస్సీలకు సపరేట్గా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష. మాలలకు సపరేట్గా ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, మాదిగలకు సపరేట్గా మరో కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, రెల్లి అండ్ మిగిలిన వాళ్ళందరికీ కలిపి మరో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం. ఎస్సీ ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా 3 కార్పొరేషన్లను ఎస్సీల కోసమే ఏర్పాటు చేసిన పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ జరగల. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం. 9 గంటలు పగటిపూటే రైతుకు కరెంట్ ఇవ్వాలి అని అంటే ఆ 9 గంటలు పగటిపూట ఇచ్చే వ్యవస్థ మనకు ఉందా అని చెప్పి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడితే ఆ వ్యవస్థే మనకు లేదు. ఆ 9 గంటలు పగటిపూటే ఇవ్వాలి అని అంటే ఏకంగా 1700 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఖర్చు పెడితేనే మనకున్న ఫీడర్లతో మనము పగటిపూటే 9 గంటలు కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ట్రాన్స్కో చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 1700 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి ఎట్టి పరిస్థితిలోనూ పగటిపూటే రైతులకు కరెంటు 9 గంటల పూట ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి అన్నాం. అంటే 82% ఫీడర్స్లో ఈ ఖరీఫ్లో 9 గంటలు పగటిపూటే కరెంటు ఫ్రీగా ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి చేయగలుగుతా ఉన్నాం. రబీ నాటికి అది కూడా పూర్తిగా మారిపోయి పూర్తిగా 100% కూడా దేవుడి దయతో పోగలుగుతామని చెప్పి కూడా రైతుల తరపున చెప్పగలుగుతా ఉన్నాం. ఫీజు రీయింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, రేషన్, పెన్షన్ మొదలగు వాటికి సంబంధించిన సమస్యలు ఏదైనా కూడా 72 గంటల్లోనే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరిస్తాం. ఎవరికైనా కూడా ఏదైనా కావాలి అని అంటే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా 72 గంటల్లోనే అది అందుబాటులోకి తీసుకురాగలిగే మెకానిజం కోసం ఈ వ్యవస్థ ఉంది అన్నది మర్చిపోవద్దు అని చెప్పి మీ అందరితో కూడా నేను కోరుతా ఉన్నాను. కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంట వేసే ముందే ఫలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. ప్రతి అడుగులోనూ కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ 3,000 కోట్ల రూపాయల ధర స్థిరీకరణ నిధి తీసుకొస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి రైతుకు తోడుగా ఉండే కార్యక్రమం ఏదైతే చేస్తామని చెప్పినామో ఈ సంవత్సరం రైతులకు అన్ని రకాలుగా ఏదైనా పంట వేస్తే ప్రభుత్వం అండగా తోడుగా నిలబడుతుంది అన్న భరోసా ఇచ్చే సంవత్సరంగా ఈ సంవత్సరం నిలబడిపోతుంది అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద మీకు చెప్పగలుగుతాను. ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కు ₹1.5 ఇస్తాం. మన ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేసేసాం. ₹1.5 కరెంట్ ఇచ్చే కార్యక్రమం జీవో ఇష్యూ చేసాం.
దానివల్ల దాదాపుగా 1.2 లక్షల సర్వీసులకు దాదాపుగా 700 కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆక్వా రైతులకు 1.5 రూపీకి కరెంటు ఇవ్వడం వల్ల భరిస్తూ ఉన్న భారం. గొర్రెల కాపురులకు చనిపోయిన ప్రతి గొర్రెకు 6,000 రూపాయలు బీమా అందిస్తాం. గొర్రెలు మేకలు చనిపోయినట్టయితే వాటికి కూడా 6,000 రూపాయల నష్టపరిహారం పథకాన్ని కూడా మన ప్రభుత్వం చేస్తూ ఉంది. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. 2,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేసే కార్యక్రమం 2,000 కోట్ల రూపాయలు మనం సిద్ధంగా ఉంటే మరో 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఏ పొద్దైనా కూడా రైతులకు నష్టం జరగకుండా ఉంటుందనే దానికోసం కట్టుబడ్డాం. అందుకనే సెప్టెంబర్ 2019 నుంచి జనవరి 2020 కేవలం ఆ 4 నెలల్లోనే 67,874 మంది రైతులకు పంట నష్టం జరిగిపోతే వాటికి సంబంధించిన సొమ్ము దాదాపుగా 55 కోట్ల రూపాయలు వెంటనే ఇచ్చేసాం. రైతు అనే వ్యక్తి ఎక్కడా కూడా డిలే అనేది లేకుండా నష్టపోకుండా ఉండేందుకోసం వెంటనే చేసే కార్యక్రమం ఎంత స్పీడ్గా చేయగలిగినామనేది నిదర్శనానికి ఆ ఉదాహరణ. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం. ఆ కమిషన్ పరిధిని విస్తరించి ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఆ కమిషన్ పారదర్శకంగా పనిచేసే పరిస్థితి కల్పిస్తాం. నామినేషన్ పదవుల్లోనే కాదు, నామినేషన్ వర్కుల్లో కూడా 50% రిజర్వేషన్లు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఇచ్చే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. పర్మనెంట్ బీసీ కమిషన్, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నిలిచేట్టుగా బిల్లు కూడా మూవ్ చేశాం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకార కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తాం. అక్షరాల ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా వేటకు వెళ్ళి ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే ఇది జరగకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, పొరపాటున ఏదైనా జరిగితే అక్షరాల వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము ఎక్స్ గ్రేషియా అని చెప్పి కూడా చెప్పడానికి కూడా సగర్వపడతా ఉన్నా. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ పై సబ్సిడీని డెడికేటెడ్ పెట్రోల్ బంకుల ద్వారా డీజిల్ పట్టుకునేటప్పుడే వారి చేతికి అందేట్టుగా అమలు చేస్తాం. మాట చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తా ఉన్నారు లీటరు. దానిని అక్షరాల 9 రూపాయలకు పెంచుతూ ఈ రోజు నుంచే ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేయబోతున్నాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి కూడా తెలియజేస్తా ఉన్నాను. స్కూల్స్, హాస్పిటల్స్ ఈ రెండింటికి కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి పరిస్థితులు, వీటిలో ఇవన్నీ లేవు, ఇది ఈ రోజున్న పరిస్థితి అని చెప్పి చూపిస్తాం. స్కూల్స్, హాస్పిటల్స్ రెండు మళ్ళీ ఫోటోలు పెడతాం. ఇప్పుడు వీటి పరిస్థితులు అని చెప్పి మళ్ళీ చూపించే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల ఎంత స్టాక్ డిఫరెన్సెస్ తీసుకొస్తామనంటే ఫెసిలిటీస్ కానీ, హాస్పిటల్స్లో ఉన్న పరిస్థితులు కానీ మొత్తం కూడా అన్ని ఇంప్రవైజ్ చేసి ఆ తర్వాత నేను చెప్తా ఉన్నా 3వ సంవత్సరం తర్వాత నేను చెప్తా ఉన్నా జగన్కు బాగలేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి. ఆ స్టేజ్ నుంచి మొట్టమొదటిగా ఈ వ్యవస్థను తీసుకొని పోవాలి. మనకున్న ప్రతి హాస్పిటల్ను నాడు నేడు అనే కార్యక్రమంతో పూర్తిగా రూపురేఖలు మార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి హాస్పిటల్ను కూడా ఈరోజు నేను ఫోటోలు చూపిస్తూ ఉన్నాను.
ఇది ఈరోజు మనకున్న హాస్పిటల్స్ అని చెప్పి ఇలా ఫోటో చూపించి ఈ ఫొటోస్ను 3 సంవత్సరాలలో మార్పు చేసి ఈ మాదిరిగా మార్పు చేసిన ఫోటోలు చూపిస్తాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. వీటికి అన్నిటికీ దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3 సంవత్సరాలలో హాస్పిటల్స్ పూర్తిగా రూపురేఖలు కూడా మార్చే గొప్ప కార్యక్రమానికి ఆరోగ్యశ్రీ పరిధిలో గొప్ప శ్రీకారం చుడతా ఉన్నాం. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళు ముఖ చిత్రాలను అంటే ఫోటోలను మీ ముందు ఉంచుతాం. ఇప్పుడున్న అన్ని గవర్నమెంట్ స్కూళ్ళ ఫోటోలను మీకు చూపిస్తాం. చూపించిన తర్వాత 2 ఏళ్లలో వాటి దశ దిశ మార్చి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ ఫోటో ఆ స్కూళ్ళ ఫోటోలు ఆ ముఖ చిత్రాలు మళ్ళీ మేము ముందర ఉంచుతాం. 45,000 స్కూళ్లను 3 దఫాలుగా అధ్యక్ష 3 ఫేసెస్లో ఫస్ట్ ఫేజ్లో 15,000 చిల్లర స్కూళ్లను అధ్యక్ష ఫస్ట్ ఫేజ్లో తీసుకోవడం జరిగింది. దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు కేటాయిస్తాం అధ్యక్ష దీళ్ళ కోసం అని చెప్పి. నాడు నేడు అని ప్రోగ్రాం చేసి ప్రతి స్కూల్లోనూ కనీస వసతులు అధ్యక్ష, బాత్రూములు, త్రాగడానికి నీళ్లు, స్కూళ్ళకు కంపౌండ్ వాలు, ఫర్నిచరు, ఫ్యాన్లు, లైట్లు, పెయింటింగు, ప్లాస్టరింగు, ఇంగ్లీష్ ల్యాబ్స్, బ్లాక్ బోర్డ్స్ అధ్యక్ష ప్రతి స్కూల్లోనూ అధ్యక్ష ఇవన్నీ కనీసం మినిమం ఫెసిలిటీస్ ఉండేట్టుగా కార్యాచరణ చేశాం అధ్యక్ష. ప్రతి పథకం పేదవాడి ఇంటికి వెళ్ళే దిశగా అడుగులు వేస్తూ ఆ పథకాన్ని ప్రతి పేదవాడి ఇంటికి కూడా తీసుకొని పోవాలి అని అంటే అది చేయడానికి ఎలా సాధ్యము అని అంటే ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఉద్యోగాల చరిత్రలో ఓ సరికొత్త రికార్డు అని చెప్పి సగర్వంగా నేను చెప్తా ఉన్నా. 4 నెలలు తిరక్క మునిపే అక్షరాల 4 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పి సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షలు ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బును అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం. ప్రమాదవశాత్తు కూడా రైతు ఎవరైనా చనిపోతే ఆ రైతు కుటుంబం అవస్థలు పడకూడదు అని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం మనది. గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 417 మంది రైతు కుటుంబాలు చనిపోతే వాళ్ళను పట్టించుకోకుండా వదిలేస్తే ఆ 417 మంది రైతు కుటుంబాలకు కూడా అప్పుడు ప్రభుత్వం చెప్పిన 5 లక్షల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇచ్చామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పగలుగుతున్నాను గర్వంగా. ఎక్కడైనా రైతు ఎవరైనా చనిపోతే నేరుగా డిస్ట్రిక్ట్ హెడ్ నేరుగా కలెక్టర్ వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి రైతును పరామర్శించి ఏ అప్పుల వాళ్ళు కూడా రైతు దగ్గరికి రాకుండా చూసుకుంటూ ఆ రైతుకు 7 లక్షల రూపాయలు చేతిలో పెట్టాలి అని చెప్పి కూడా కుటుంబానికి తోడుగా ఉండాలని కలెక్టర్లందరికీ కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్నాయి. ఆ ప్రతి రైతుకు ఖర్చులు తగ్గించేందుకు చెప్తా ఉన్నాను. ప్రతి రైతుకు కూడా బోర్లు ఫ్రీగా వేయిస్తామని చెప్పి బోర్లు వేసే విషయంలో ఆ రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. బోర్లు వేసి ఆ రైతు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే ఉద్దేశంతో రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అన్న ఆలోచన చేశాం. టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది. ఈ ఖరీఫ్ కన్నా కనీసం పూర్తిగా ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్ అందుబాటులోకి తీసుకొచ్చి ఈ సంవత్సరం నుంచన్నా కానీ ఖరీఫ్ రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం కూడా చుడతా ఉన్నాం. తుఫాన్లు వస్తాయి, కరువులు వస్తాయి,
కానీ ఇన్సూరెన్స్లు మాత్రం ఎప్పుడు వస్తాయో తెలీదు, ఇస్తారో లేదో తెలీదు, అసలు ఎందుకు తీసుకుంటున్నారో డబ్బులు తెలీదు. ఆ పరిస్థితిలో ఇవాళ రైతన్న ఉన్నాడు. ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా, ఆ రైతన్న తరపున కట్టవలసిన ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో రైతులు నష్టపోయినట్టుగా నష్టపోయే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం సమూలమైన మార్పులు కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేసింది. రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం, రైతుల దగ్గర నుంచి కట్టవలసిన ఇన్సూరెన్స్ ప్రీమియం మామూలుగా అయితే ఏదైతే కడతారో ఆ కట్టాల్సిన అవసరం కూడా లేకుండా కేవలం రూపాయి మాత్రమే కడితే చాలు, ఈ క్రాపింగ్ నమోదైన వెంటనే ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా వెంటనే చేసేస్తారు. ఆ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ రైతుల మీద భారం పడకూడదు అనే ఉద్దేశంతోనే ఆ ఇన్సూరెన్స్ భారం కూడా కేవలం రైతు రూపాయి కడితే చాలు, మిగిలిందంతా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది అని చెప్పి ఆ సొమ్మును కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి పూర్తిగా సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం. పెన్షన్ పొందడానికి అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకి తగ్గించాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దీనివల్ల అదనంగా లక్షల మందికి ప్రయోజనం కలుగుతా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేట్టుగా 11 నెలలు మించకుండా రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్ట సవరణలు చేస్తాం. అధ్యక్ష, ఇది మొట్టమొదటిసారిగా ఇటువంటి చట్టాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఇదివరకు లేదు అధ్యక్ష, తీసుకొని వస్తా ఉన్నాం. దీంట్లో మోస్ట్ సేలియన్ ఫీచర్ ఏంటంటే అధ్యక్ష, రైతుకు ఎటువంటి ఇన్సెక్యూరిటీ లేదు. చేయాల్సిందల్లా రైతు ఆ కౌలు రైతు ఆ గ్రామ సెక్రటరీ దగ్గరికి వెళ్తే ఈ ఫామ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫామ్లో చాలా బేసిక్ ఫామ్. ఈ ఫామ్లో వాళ్ళు నింపేది ఉట్టి ఈ డీటెయిల్స్ నింపితే చాలు. భూమి ఎక్కడుంది, ఆ భూమికి సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి, మిగిలినంత స్టాండర్డ్ డాక్యుమెంట్. ఇది మాత్రం, ఈ డాక్యుమెంట్ మాత్రం 11 నెలలు మాత్రమే దీని పరిధి ఉంటుంది. కాబట్టి రైతు అనే వ్యక్తి భయపడడు, రైతు అనే వ్యక్తికి ఎటువంటి నష్టము జరగదు. అదే రకంగా కౌలు రైతుకు మంచి జరుగుతుంది. ఈ పతనం వల్ల జరిగే మేలు ఏమిటి అంటే, భూములు మీద ఉన్న హక్కులు రైతులు ఎటువంటి పరిస్థితిలో ఎక్కడా కూడా ఏమాత్రం కూడా నష్టపోడు. కౌలు రైతుకు వచ్చే మేలు ఏమిటి అంటే, పంట మీద ఉన్న హక్కును మాత్రమే ఆ 11 నెలల పాటు కౌలు రైతుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతకన్నా ఇంకా ఎటువంటి నష్టము జరగదు. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు ప్రయోజనాలు వారికి అందేట్లుగా చేస్తాం. 11 నెలల పాటు ఆ పంట మీద జరిగే నష్టం కానీ లాభం కానీ అది మాత్రమే కౌలు రైతుకు అనేది వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు మనం చాలా చోట్ల గమనించినట్లయితే పంట నష్టం జరుగుతుంది, ఇన్సూరెన్స్ రాదు, బ్యాంకు రుణాలు అందవు, రకరకాల పరిస్థితుల్లో కౌలు రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి. వీటికన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ వస్తుంది. అదే రకంగా ఇది సైన్ చేసినందువల్ల రైతుకి ఏదైనా 12,500 వచ్చే రైతు భరోసా ఏమైనా రాకుండా పోతుందా అని అంటే అది జరగదు. ఆ రైతు భరోసా రైతుకు ఖచ్చితంగా 12,500 రూపాయలు ఖచ్చితంగా రైతుకు ఆ 12,500 వస్తుంది. కౌలు రైతుల్లో కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇటువంటి కౌలు రైతులకు అదనపుగా ఈ అన్ని బెనిఫిట్సే కాకుండా 12,500 రూపాయలు అదనపుగా కూడా వాళ్ళకు రైతు భరోసా కింద కూడా ఇవ్వడం. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సహాయం చేస్తాం.
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదర సోదరీమణులకు వార్షిక ఆదాయాన్ని బట్టి 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించేలా ఉత్తర్వులు. హోలీ ల్యాండ్ యాత్రకు వెళ్లే క్రిస్టియన్స్కి ఆర్థిక సహాయం చేస్తాం. హోలీ ల్యాండ్ వెళ్లే పేద మధ్యతరగతి క్రిస్టియన్లకు 20,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వ నిర్ణయం. రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అనే నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. స్కూల్ ఫీజును, కాలేజీ ఫీజును తగ్గిస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తాను మీ అందరికీ. ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ బిల్ అధ్యక్ష, ఇది నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం అధ్యక్ష. దీనికి ఏకంగా కమిషన్ చైర్మన్ ఎవరు అని అంటే ఏకంగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉంటారు. స్కూల్స్లో అడ్మిషన్స్ ప్రక్రియను, టీచింగ్ ప్రక్రియను, అక్కడున్న స్టాఫ్ను అందరినీ కూడా అసెస్ చేయగలుగుతారు, మానిటర్ చేయగలుగుతారు. స్కూల్స్ గ్రేడింగ్ కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొస్తా ఉన్నాము. రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ కూడా అది కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొస్తా ఉన్నాము. అక్రిడిషన్ కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొస్తా ఉన్నాము. అధ్యక్ష, మొత్తానికి స్కూల్ ఏదైనా కూడా వీళ్ళు కమిషన్ చెప్పిన మాట వినకపోతే వార్నింగ్ ఇస్తారు, పెనాల్టీస్ ఇస్తారు, చివరికి స్కూళ్ళను ఈవెన్ క్లోజ్ చేసే అధికారాలు కూడా ఈ కమిషన్కి ఇస్తా ఉన్నారు. ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం నేర్పబడే కోర్సులను ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం. తదు అనుగుణంగా సాంకేతిక కళాశాలలకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఉన్న కోర్సులను అప్గ్రేడ్ చేసి నైపుణ్య ప్రమాణాలను పెంచుతాం. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్గా తీసుకుని ప్రతి పార్లమెంట్లోనూ మంచి కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజీని ఒకటి ఐడెంటిఫై చేసి ఆ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఒకటి స్థాపించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ మాదిరిగా కూడా ఉంటుంది. లోకల్గా ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో, లోకల్గా ఏదైతే ఫ్యాక్టరీలు ఏదైతే ఉంటాయో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యాజమాన్యాల సైడ్ నుంచి కూడా వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమిటి అని చెప్పి అవగాహన తీసుకుంటారు. ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి అనుకుంటారో ఆ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసే రోజే ఫలాని క్వాలిఫికేషన్స్ మాకు కావాలి అని చెప్పి రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్లు ఆ రిక్వైర్మెంట్ను కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఆ కలెక్టర్లు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఇంటరాక్ట్ అయి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ను అప్గ్రేడ్ చేసే కార్యక్రమము మన కలెక్టర్లు దగ్గర ఉండి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఉపయోగించుకొని చేస్తారు. ప్రతి కాలేజ్కు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇవ్వడం వల్ల ఆ కాలేజీకి కూడా సపోర్ట్ ఇస్తాం, ఫండ్స్ ఇస్తాం. ఫండ్స్ ఇచ్చి ఆ కాలేజీకి కూడా సపోర్ట్ చేస్తాం. అర్చకులకు రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేస్తాం. ఇచ్చిన హామీ ప్రకారం అర్చకులకు రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రమాదవశాత్తు ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ, బీసీ కులాలకు చెందిన వారు
ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు ఇస్తాం. ప్రమాదవశాత్తు ముస్లిం మైనారిటీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తాం. ప్రమాదవశాత్తు క్రిస్టియన్ మైనారిటీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తాం. 18 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ఏ పౌరుడైనా కూడా సహజంగా కూడా మరణించిన వారి కుటుంబానికి వైఎస్ఆర్ జీవన బీమా పథకం కింద 1,00,000 రూపాయలు అందిస్తాం. న్యాచురల్ డెత్ కూడా. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా నిండు నూరేళ్ళు కూడా బ్రతకాలని కోరుకునే ప్రభుత్వం మనది. అనుకోకుండా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే, దానివల్ల చనిపోవడం అంటూ జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కింద అమౌంట్ వెంటనే 15 రోజుల లోపలనే వెంటనే వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ తప్పుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చింది. స్టేట్ గవర్నమెంట్కు దీనివల్ల దాదాపుగా 510 కోట్ల రూపాయలు సంవత్సరానికి బీమా ప్రీమియం కింద కట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇది గొప్ప స్కీమ్ కింద నేను ఖచ్చితంగా చెప్తాను. రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలిగిస్తాం. భూ వివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా 3 దశల్లో అత్యాధునిక టెక్నాలజీతో రాష్ట్రంలో భూముల సమగ్ర రీసర్వేకు ప్రభుత్వ నిర్ణయం. ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు వీళ్ళ జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్న జీతాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితులను మెరుగుపరుస్తాం. అధికారంలోకి రాగానే అంగన్వాడీ ఆశా వర్కర్ల జీతాలను పెంచి వారి కుటుంబాల్లో సంతోషాలు నింపిన వైఎస్ జగన్. ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి సోదరుడికి కూడా చెప్పా. నేను చెప్పిన ఆ మాట కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ఆర్యవైశ్య సోదరులకు తోడుగా ఉండేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఆర్య వైశ్యుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు. ఏడాది కాలంలోనే ఈ మేనిఫెస్టోలో దాదాపుగా 90% మేరకు వాగ్దానాలను అమలు చేసే దిశగా అడుగులు వేశామని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. అవ్వాతాతల మీద గుండెల నిండా ప్రేమతో, అక్క చెల్లెమ్మల మీద మమకారంతో, రైతుల పట్ల బాధ్యతతో, అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో, మీ పిల్లల భవిష్యత్ పట్ల దూరదృష్టితో, మీ అందరి ఆరోగ్యం మీద శ్రద్ధతో మీరిచ్చిన అధికారాన్ని ఉపయోగించి
ఈ 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్నాను అని వైఎస్ జగన్ అనే నేను ఏడాది కాలంగా మీ కుటుంబ సభ్యుడిగా, మీ ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాను అని దైవ సాక్షిగా, ప్రజల సాక్షిగా మరోసారి స్పష్టం చేస్తున్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.